జై శ్రీమన్నారాయణ. చూడండి, శ్రీరామ నవమి అంటే చాలా శక్తివంతమైనది. ఆ రోజున మనము అసలు చాలామంది అంటుంటారు, శ్రీరాముడు కలిసి లేరు కదా, సీతమ్మ వారు ఎక్కడో ఉంటుంది, శ్రీరాముడు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఆదర్శ దంపతులు అని ఎందుకు అంటారు? అసలు శ్రీరామ నవమి కళ్యాణం చేస్తే ఎంత పుణ్య ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలి అనుకుంటే, అసలు మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకుంటే ఆంజనేయ స్వామికి ఒక్కసారి దండం పెట్టుకొని ఆ శ్రీరామ జై శ్రీరామ అని ఆకుల మీద రాసి మనం ఇలాగ అష్టోత్తరం చేసినట్టయితే ఖచ్చితంగా మన కోరిక అనేది తీరిపోతుంది. అదే కాదండి, మళ్ళీ సుందరకాండలో ఆ సర్కల్ అనేది ఉంటుంది, 67 సర్కల్ అని ఉంటాయి. ఆ 67లో మీకు కావాల్సిన సర్క అంటే మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు తగ్గట్టుగా ఇల్లు లేదు అనుకుంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేదు అంటే మీకు వ్యాపార అభివృద్ధి కావాలి అనుకుంటే వ్యాపార అభివృద్ధి, లేదు కళ్యాణం జరగాలి మా అమ్మాయికి అని అనుకుంటే ఆ కళ్యాణం ఆ గురించి అట్లా ఏదైనా కూడా ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఆంజనేయ స్వామి ఇట్టే తీరుస్తాడట. ఆ సీతమ్మ వారికి కష్టం వస్తే ఎన్నో రోజులుగా అసలు అల్పాహారం కాదు కదా, ఏది కూడా లేకుండా అక్కడ నది ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడ కొండల మీదుగా నీళ్లు వస్తుంటే ఆ నీళ్లు మంచినీళ్ళు తాగి అలాగే జీవించిందట. అన్ని రోజులు కూడా ఆమె స్నానం కానీ ఆహారం కానీ ఏదైనా ఉండేది కాదట ఆ లంకలో. ఆ రామనాసురుడు చెరపట్టిన తర్వాత ఆమె ఏది చూసినా కూడా ఇక భయపడుతూ తినకుండా అలాగే ఉండేది. ఆ మంచినీళ్ళు మాత్రమే తాగేది, ఆ గాలి మాత్రమే పీల్చేది. ఎందుకంటే రామచంద్రుడు వస్తాడు, నన్ను తీసుకువెళతాడు అని చెప్పి ఆమె నామ జపంలో, ఆ రామయ్య తండ్రి నామ జపంతో ఉండేవాడట. కానీ మనం పూజ ఓం నమో ఈయన రామచంద్రుడి అష్టోత్తరాలు చదవటమే కాకుండా ఒక చిన్న మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని, శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇలాగ శ్రీరామ నవమి రోజున ఈ మంత్రాన్ని మీకు వీలైతే 11 సార్లు కానీ 9 సార్లు కానీ 21 సార్లు కానీ మీరు ఈ నామాన్ని అనుకుని జై శ్రీరామ జై శ్రీరామ అని మనము ఇలాగా తమలపాకుల మీద వ్రాసి ఆ రామయ్య దగ్గర మనం పెట్టినా సరిపోతుంది. లేదంటే రామయ్య భంటుడు శ్రీ ఆంజనేయ స్వామి దగ్గర కూడా పెట్టినా కూడా మనము సరిపోతుంది. ఆకు పూజలో ఇలా వ్రాసి ఆకు పూజ చేయించుకున్నట్టయితే మీకు నేను చెప్పాను కదా, ఏ కష్టం వచ్చినా కూడా మీకు తీరిపోతుంది. ఆ రామయ్య తండ్రికి ఆంజనేయ స్వామి అంటే చాలా భక్తి ప్రేమ ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆ రామయ్య తండ్రిని చూడకుండానే శిలా విగ్రహాన్ని చెక్కి ఆ శిల్పాన్ని చెక్కి ఆయన్ను ధ్యానిస్తూ ప్రేమిస్తూ పూజ చేస్తూ ఆయన జపం చేస్తూ ఉండేవాడట. ఆ రామచంద్రుడు కళ్ళ ముందుకు రాగానే వెంటనే గుర్తుపట్టి నా రామయ్య తండ్రి వచ్చాడు అని చెప్పి అనుకుంటాడట. కాకపోతే ఆ శ్రీరామునికి కూడా నా భక్తుడు అని చెప్పి అనుకుంటాడట. ఒక్కసారిగా వాళ్ళ దర్శనం చూస్తే భక్తుడికి దేవునికి ఉన్న ఆ సమయం అలా ఉంటుందట. వాళ్ళిద్దరి బంధం అలా ఉండేదట. అలాగే ఆ రామయ్య తండ్రిని కొలిచిన ఆంజనేయ స్వామిని కొలిచిన ఖచ్చితంగా మన సమస్యలు అనేది తీరిపోతాయి. మీరు ఖచ్చితంగా ఆ రామయ్య తండ్రి పూజ మీకు వడపప్పు లేదంటే పాయసం పానకం మీరు అలా పెట్టండి, లేదు అరటిపళ్ళు ఒక్కటి పెట్టినా చాలట. ఆ రోజు ఆయన కళ్యాణం చూసినా చాలట. మీకు కళ్యాణం ప్రతి గుళ్ళల్లో జరుగుతుంది. ఆయన కళ్యాణాన్ని చూసినా కూడా మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వటమే కాకుండా మనకి ఏ కష్టం వచ్చినా కూడా తీరిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. శ్రీరామచంద్రుడి కళ్యాణం జరిగితే ఇక అది కనుల విందుగా కనుల పండుగగా ఉంటుందట. అదేవిధంగా మీరు చేయండి.